ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పచ్చి రొయ్యలను దోసకాయ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వండేసిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ముందుగా దోసకాయని కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టేసుకుని ఫ్రెండ్స్. దీంట్లో ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అది రెడీ పెట్టేసుకుని దీంట్లో షార్ట్ కారం, పసుపు వేసుకుని సరిపడా ఆయిల్ పోసేసుకుని మొత్తం అంతా కూడా కుక్ అయిన తర్వాత సరిపడా వాటర్ పోసేసుకుని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అవుద్ది అనమాట. ఇది రైస్లోకి వేసుకు తింటారనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి రొయ్యలు దోసకాయ కర్రీ అనమాట. దీనికేంటంటే సాల్ట్, కారం, పసుపు మెయిన్ అనమాట. వాటరు, పచ్చి రొయ్యలు, దోసకాయ, కరివేపాకు, ఆనియన్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కూడా పచ్చి రొయ్యలు అనమాట. కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా